సో జనరల్గా అంటే 9th 10th ఫౌండేషన్ అది సరిగ్గా పూర్తిగా లేదు కాబట్టి అతనికి ఐక్యూ లేదనో లేకపోతేనేమో ఇంటెలిజెన్స్ లేదనో కూడా మనం ఇప్పుడు ఇలాగ ఈ కాల్ ద్వారా నేను చెప్పలేను, కానీ ఏదైనా ఎగ్జామ్స్ లాంటివి పెడితే తెలుస్తుందండి. ఐక్యూని టెస్ట్ చేసే ఎగ్జామ్స్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఏదైనా కొన్ని ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ పర్టికులర్ మ్యాథమెటిక్స్ పర్స్పెక్టివ్లో కొంచెం మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉన్నవాడికి జనరల్గా పికప్ అయిపోతారు ఫాస్ట్గా, ఫిజిక్స్ కూడా పికప్ అయిపోతారు. కెమిస్ట్రీ కొంత మెమరీ బేస్డ్ ఉంటుంది కాబట్టి దానికి పెద్దగా 9th నుంచి చదివి అంత పెద్ద అక్కర్లేదు, కానీ 11th 12th కూడా సరిపోతుంది. సో మ్యాథమెటిక్స్ లెవెల్ ఏ విధంగా ఉందన్నది అతను ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకుని మ్యాథమెటిక్స్లో పర్టికులర్గా ఆల్జెబ్రా, మిగతా చాప్టర్స్ లేకపోయినా పర్లా, ఆల్జెబ్రా కానీ స్ట్రాంగ్గా ఉన్న స్టూడెంట్ జనరల్గా వాడి పికప్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ఈవెన్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్కి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం మనం ఎక్కువగా, మీరు అబ్జర్వ్ చేస్తే. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి ఆల్జెబ్రా చాప్టర్కి లింక్ ఉంటుందండి. ఏదైనా ఆల్జెబ్రాని కొంచెం బాగా స్ట్రాంగ్గా కానీ అతను పికప్ అవ్వగలిగితే మేబీ జేఈ అతను ట్రై చేయొచ్చు. కొంత రిజర్వేషన్ అది ఉంది కాబట్టి జేఈఏ ట్రై చేస్తేనే బెటర్ ఏమో ఇతను. మేబీ అదర్ ఎగ్జామ్స్ దాంతోపాటు ఏదైనా బిట్సాట్ ఐఏఎస్సీఆర్ లేకపోతే అలాంటి ట్రై చేయొచ్చు. మ్యాథమెటిక్స్ బాగా స్ట్రాంగ్గా అతనికి పికప్ బాగుంది, మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేను బాగా చేయగలను అన్నటువంటిది ఏదన్నా అతను అనిపించినట్లయితే కొంత టెస్ట్ చూసి చేసినట్లయితే ఐఎస్ఐ కానీ సిఎంఐ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా అతను ట్రై చేయొచ్చండి. అంటే కంప్లీట్గా అతను అవ్వదని నేను చెప్పలేను, ఎందుకంటే అతనికి కొంత రిజర్వేషన్ అది ఉంది కాబట్టి డెఫినెట్గా అది ఏదో ఒక ఎగ్జామ్ టార్గెట్ చేయడమే ఐడియల్ ఆప్షన్. ఒకటే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే 11th 12th మార్కులు పడకుండా చూసుకుంటే సరిపోతుంది. వరస్ట్ కేసులో ఆ మార్కుల వల్ల కనీసం ఎక్కడ చోటుకి వెళ్తాడు.